విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్కారం కార్తీక్ గారు. సార్ మనము సినిమాల్లో చూస్తుంటాం, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సెటిల్మెంట్లు అవి చేస్తూ ఉంటారు. ప్రభుత్వాలు కూడా అప్పుడప్పుడు దిగి సెటిల్మెంట్లు చేస్తూ ఉంటాయి అని సినిమాల్లో చూస్తూ ఉంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 ఏళ్ల పదవీ కాలంలో అనేకం ఇలా చేశారని చాలా బయటకు వచ్చాయి. అందులో చాలా పెద్ద అంశం వచ్చేసి మన కాకినాడ పోర్టు వ్యవహారం. అప్పట్లో ఆయన చేసిన సెటిల్మెంటు అరబిందోకి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పటి ప్రభుత్వం కూడా మళ్ళీ ఒక రకమైన సెటిల్మెంట్ లాగా చేసి తిరిగి కేవీ రావుకి అప్పచెప్పిందని అంటున్నారు. సరే, మంచిదే, రిస్టోర్ చేశారు. కానీ నా ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, ఒకటి, ప్రభుత్వాలు ఇలా సెటిల్మెంట్లు ఇలా చేయొచ్చా? అదొకటి. రెండవది, ఈ మనీ లాండరింగ్ అనేది జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ కాకినాడ పోర్టు వ్యవహారంలో అనేది అది చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ ఉంది. ఆ కేసులు ఏమవుతాయి? అవి ఇంకా కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతాయా లేదా ముందుకు సాగుతాయా? ఏంటి సార్ మీ ఒపీనియన్? కార్తీక్ గారు, కాకినాడ సీపోర్టు, కేవీ రావు గారు, జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాలు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి తనయుడి పాత్ర, చాలా అంశాలతో ఒక నెల రోజుల పాటు కాకినాడ సీపోర్ట్ అంశము ప్రజల మధ్య నానింది. కానీ ఆశ్చర్యకరంగా నిన్న ఒక వార్త బయటికి రావడం, కేవీ రావు గారితో అంతా సర్దుబాటు అయిపోయింది. కేవీ రావు గారికి తిరిగి ఆయన ఏవైతే ఆ యొక్క వాటాలు ఉన్నాయో 2.75 లక్షల వాటాలని ఆయనకు ట్రాన్స్ఫర్ చేశారని, 2,500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆ సంపదను తిరిగి కేవీ రావుకు ఇచ్చేశారని, ఇంకా ఇంకో రకంగా నువ్వు ఆ కాకినాడ షెడ్యూలో ఇంకా కలగజేసుకోకూడదు అన్నట్లుగా కూడా ఒక అగ్రిమెంట్కి వచ్చారని ఏదో వార్తలు వస్తున్నాయి. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే ఆయనకున్న షేర్లన్నీ బదలాయింపు అయిపోయాయి. ఇదన్నీ గుట్టుచప్పుడు కాకుండా జరిగింది. కారణం ఏంటంటే, ఈ కాకినాడ సీపోర్ట్ అన్నది సెబీ దగ్గర రిజిస్టర్ కాకపోవడం, స్టాక్ ఎక్స్చేంజ్లో దానికి సంబంధించిన షేర్స్ వ్యవహారము అక్కడ లేకపోవడం వల్ల అది పబ్లిక్ చేయలేకపోయారేమో, పబ్లిక్ తెలియకపోయింది. కాకపోతే సర్దుకున్నారండి, వాటాలు సర్దుకున్నారు. మరి వాటాలు సర్దుకున్నంత మాత్రాన నేరము రూపుమాపిపోతుందా అని ఎవరైనా అడిగితే నేనైతే కాదు అని చెప్తాను. ఎందుకంటే నేరం నేరమే. ఆ నేరం చేసిన తర్వాత దాని శిక్ష ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ ఈ విధమైనటువంటి సర్దుబాటు చేసుకొని వాళ్ళకు వాళ్ళు సర్దుకుంటాము, ఇంకా మీరంతా మాకు కలగజేసుకోవాల్సిన అవసరం లేదు, ఈడీ రావాల్సిన అవసరం లేదు, సిఐడి విచారణ అవసరం లేదు అని ఏదైనా కొత్త చట్టం ఏమైనా వీళ్ళు క్రియేట్ చేస్తారేమో ప్రభుత్వాలు వెయిట్ చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు, అన్యాయాలు, గత ప్రభుత్వం చేసినటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గపు చర్యలు అవి తుడిచివేస్తే తుడిచిపోయేటువంటివి కాదు. అవి శిలాక్షరాలు. అవేమి నీటి మీద రాసిన రాతలు కాదు, అవి శిలాక్షరాలు. చాలా కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు, యుగాలు గడిచినా కూడా ఆ శిలలపైన అలాగే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ దుర్మార్గపు చర్యలన్నీ కూడా. మరి కూటమి ప్రభుత్వము మరి అటువంటి వాటిని కూడా ధ్వంసం చేసేసి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలన్నింటినీ కూడా తిరిగి రెన్యువల్ చేసేసి ఆయన దగ్గర ఉన్న డబ్బంతా లాగి మళ్ళీ వీళ్ళు పనిచేసుకొని జగన్మోహన్ రెడ్డి పాపాలన్నింటినీ పాలాభిషేకంతో కడిగేస్తే ఏమి చేయలేం. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది, ప్రభుత్వం చేతిలోనే పోలీసులు ఉంటారు, సిఐడి ఉంటుంది, ఈడీ ఉంటుంది. మరి వాళ్ళు కూడా వాళ్ళ కేసులను కోల్డ్ స్టోరేజ్లో భద్రపరచవచ్చు, లేకపోతే ఆ కాకినాడ సీలోనే ఒక చోట మూలను దాచిపెట్టచ్చు. ఇవన్నీ కూడా ప్రజలకు పెద్దగా అనవసరమైన విషయాలని నేను అంటున్నాను. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉన్నా అవినీతి సహజం.
ఎవరు అధికారంలో ఉన్నా లాక్కోవడం సహజం. ఎవరు అధికారంలో ఉన్నా ఎదుటి వాళ్ళపైన, అమాయకుల పైన దౌర్జన్యాలు చేయడం సహజం. ఇది ప్రజలందరూ కూడా మానసికంగా వాళ్ళు ఒక స్థిర నిశ్చయానికి రావాల్సిన సమయం. మన బతుకులేవో మనం బతుకుందాం, మన భార్య పిల్లలను కష్టపెట్టకుండా మనం చూసుకుందాం, ఎవడెట్ల పోతేనేమి అన్న ఆలోచన ధోరణి ప్రజల్లో రోజు రోజుకు పెరిగిపోతుంది. దానికి కారణం ఏంటంటే, ఒక దుర్మార్గుడి మీద యుద్ధం చేస్తే మరో దుర్మార్గుడు అక్కడికి వచ్చి చేరుతున్నాడే కానీ దేవుడు అక్కడ వచ్చి చేరట్లే. మరి అటువంటి సమయంలో నరకాసురుడు పోతే ఒక బకాసురుడు, ఓ బకాసురుడు పోతే ఇంకో రావణాసురుడు, ఎవడో ఒక అసురుడు వస్తున్నాడు. అలా నడిచిపోతుంది ఈ సమాజం. ఇక్కడ కేవీ రావు గారు కానీ లేదా ఇంకొక వ్యక్తి కానీ దౌర్జన్యంగా నన్ను భయపెట్టి నా పైన నా ఆస్తిని లాక్కున్నారు అంటే అది క్రైమ్ కదండి అది. ఇప్పుడు ఆయన దాన్ని రాజీ చేసుకోవడానికి చట్టంలో వెసులుబాటు ఉందా అంటే లేదు. ఇటువంటి ఎక్స్టార్షన్ కేసుల్ని కాంప్రమైజ్ చేయడానికి అవకాశం లేదు. తుపాకీ గురిపెట్టి బెదిరించి రాపించుకున్నారని చెప్పినటువంటి వ్యక్తి ఆయన ఒకవేళ అనుకో ఉండొచ్చు, ఈ కోర్టుల వల్ల, ఈ విచారణ వల్ల, సిఐడి వల్ల ఏమీ జరగకపోతుంది, ఏదో నేను పోగొట్టుకున్నది నా ఇంటికి వస్తుంది, నాకు చాలే అనుకోని ఒకవేళ కేవీ రావు గారు సర్దుకుంటే సర్దుకోవచ్చు. ఎందుకంటే పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఆయన్ను కూడా మనం తప్పు పట్టడానికి లేదు. కానీ నేరం చేసిన వాడికి శిక్ష ఉండాలి. వాడు మరో నేరం చేయడానికి అవకాశం లేకుండా చేయాలి. నేరస్తులకు చట్టం అనేది ఒకటి ఉంది, అది ఎప్పటికైనా మనతో శిక్షిస్తాదన్నటువంటి ఒక స్పృహ వాళ్ళకు ఉండాలి. ఇవన్నీ కలగాలంటే ఇటువంటి వాటిని ప్రోత్సహించకూడదు, ఇటువంటి వాటిని కఠినంగానే వ్యవహరించాలి ఇటువంటి విషయాలలో. మరి ప్రభుత్వం ఇంతవరకు దానిపైన ఎటువంటి స్పందన లేదు కాబట్టి సిఐడి వాళ్ళు కూడా ఆ కేసును మూసేస్తున్నామని కానీ, కేసులో ఇంకా విచారణ ముందుకు వెళ్తామని కానీ ఇంకా ప్రకటన చేయలేదు. కాబట్టి కొంచెం నమ్మకంతో కొద్ది రోజులు వెయిట్ చేద్దాం కార్తీక్ గారు. ఒకవేళ సిఐడి వాళ్ళు నిజంగానే ఫైల్ మూసేస్తే మూసేసుకోనిలేండి, దాన్ని మనం పోయి అక్కడ చేసేది ఏం లేదు. అది ప్రభుత్వం విషయం, పోలీసుల విషయం, సిఐడి విషయం, కేవీ రావు గారి విషయం, జగన్మోహన్ రెడ్డి గారు అనుయాయుల విషయం, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ విషయం, జగన్మోహన్ రెడ్డి తమ్ముడి విషయం, అన్ని వాళ్ళ పర్సనల్, వాళ్ళంతా ఒకటే చివరికి అని అనుకొని సర్దుకుంటే మనకు మనశ్శాంతిగా ఉంటుంది అని నేను నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను కార్తీక్ గారు. చూద్దాం సార్. మరి ఈ బిజినెస్ మ్యాన్ స్టోరీ మనం కళ్ళారా చూసినట్టుగా ఉంది, బిజినెస్ మ్యాన్ సినిమా స్టోరీ. మరి ఏదైనా సరే డీల్ అయితే చేశారు, రిస్టోర్ చేశారు కేవీ రావు గారికి. కానీ ఆ, ఏదైతే ఇది ఫ్రాడ్ ఏదైతే జరిగిందో దానికైతే త్వరితగతిన ఆ కేసులు ముందుకు వెళ్ళాలని విష్ఫుల్ థింకింగ్ చేద్దాం సార్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.